అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఎగ్జాక్ట్లీ సో అక్కడ చేసుకుంటూ మార్నింగ్ టైంలో ఇది చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ చేస్తూ రిపీట్ చేశారు 2 years 2 వరకు. years. వావ్. తర్వాత ఇమ్రాన్ ఎలా పరిచయం? ఇమ్రాన్ ఖాన్ యూట్యూబర్ ఉన్నారు కదా, పరిషన్ బాయ్స్. ఇమ్రాన్ అన్న ఎప్పటి నుంచో తెలుసు. కాదు, మీ ఇద్దరికి ఏమైనా గొడవలు అయ్యాయా? స్పెసిఫిక్ గా అడగమని చెప్పారు. ఈ మధ్య కనిపించట్లేదు ఇమ్రాన్ ఖాన్ గారి దగ్గర, వీడియోస్ కి వెళ్ళట్లేదు, మాట్లాడుకోవట్లేదు. గొడవలు అయ్యాయా? గొడవలు ఏం కాలే ఇప్పటికీ. స్టిల్ మేము ఒకటే. ఇప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే చెప్పు శశి అని అంటాడు. ఏదో ఒకసారి చేద్దామా? చేయండి చేయండి, మాట్లాడదాం. మీరు మాట్లాడండి. అన్న నాకు వదిలేయండి. మూవీస్ లో ఇప్పుడు అంటే సినిమా తీస్తున్నాడు కదా, అంటే ఒక 2 నిమిషాలు మాట్లాడలేరు అంటారా మీతోటి? ఆ, నీ టాపిక్ వస్తే ఏమైనా గొడవ అయిందా మన ఇద్దరికి? సినిమాలో వస్తారా మేడం మీరు? ఆ, ఎందుకులే ఇప్పుడు నేను సినిమాల్లోకి. మీ ఇద్దరు గొడవలు అయ్యాయా అని చెప్పి అడగమని చెప్పారు ఆడియన్స్ నన్ను. గొడవలు గొడవలు ఇమ్రాన్ మోహన్ తో గొడవలు కావు, ఆ, అన్ని ప్రేమనే. అమ్మా, ఇమ్రాన్కే గొడవలు అవుతున్నాయి ఈ మధ్య అందరితోటి. ఎప్పుడు హెడ్ లైన్స్ లో ఉంటున్నారు కదా. అదే ఆ హెడ్ లైన్స్ ఇక వీడియోలు పోనీకి మన thumbnail వాడతారు. అంతేనా? కాదు, ఆ, ఆయన మరి వీడియోస్ లో కనిపించట్లేదు. మీరు మీ ఇద్దరు అసలు ఎప్పుడు కలుస్తున్నట్టే లేరని. ఇప్పుడు బండి రైడింగ్ నేను ఏమైనా చేసినా అంటే మా భార్య కొడుతుంది. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళకి పెళ్లిళ్ళు కాలే. మీకు అంత పెద్ద పెద్ద పిల్లలు ఎక్కడున్నారు? ఇదే చిన్నగా ఉన్నారు, ఇంకా వాళ్ళు పెద్దగా కావాలా కదా, దాని తర్వాత చేస్తే అయిపోతుంది. నా ఏజ్ అయిపోయింది, మీ వాళ్ళతో తిరగద్దు అన్నది మా భార్య. అమ్మా. ఆ, అట్లా ఏం లేదు, వస్తుంటారు పోతుంటారు. ఉమ్. ఉమ్. కలుస్తున్నారు అయితే బయట. మీ ఇద్దరు గొడవలు ఏమో లేదు. నేనే బైక్ తీసుకెళ్ళి కలుద్దాం డైరెక్ట్ అని అనుకున్నా. అందుకే కొత్త బైక్ తీసుకున్నాడు కదా, వచ్చి కలుస్తారంట మరి. ఆ, మీరు కూడా బైక్ల మీద తిరుగుతుంటారు కదా బాగానే. పని చేసిన మా భార్య తాళం ఉంచుతూ. మీ ఇద్దరు బాండ్ ఎలా ఉంటుంది చెప్పలేదు మాకు. చెప్పినా గుండెగాయ అని. మాట్లాడండి. వన్ కట్. గొడవలు ఏం అవ్వలేదు. లేదు లేదు, అంతా కూలే. బట్ నేనే చెప్పిన కదా, గ్యాప్ ఇచ్చిన, లైక్ ఎక్కడికి వెళ్ళట్లే. సో ఫస్ట్ బండి వచ్చినాకనే మళ్ళీ అంతా బ్యాక్ టు హోమ్ అని చెప్పేసి. ఓకే. సో ఏ నిజంగా స్పెసిఫిక్ గా కామెంట్ అడిగి మరి అడగమని చెప్పాను. ఓకే ఓకే. సో యాక్చువల్లీ ఇప్పుడు నాకు కాల్ చేయగానే ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అని చెప్పిండు. అవునా? అడగడం లేదు, సో మంచి బాండే ఉంది. మంచి బాగుండేది. ఎలా మీకు పరిచయం అసలు? ఇమ్రాన్ అన్న నాకు 2022లో పరిచయం, ముందు నుంచే పరిచయం. అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన అన్న కూడా నా వీడియోస్ చూస్తుండే అంట. సో నేను కూడా వాళ్ళ వీడియోస్ చూస్తుండే, కానీ ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ అవ్వలే. సో నేను ఒక స్టంట్ అకాడమీ స్టార్ట్ చేసిండే గచ్చిబౌలిలో. సో అప్పుడు అయినంతలో ఆయన చెప్పిండు నాకు కాల్ చేసి, శశి నీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే చెప్పు, నా సైడ్ నుంచి చేస్తా. నీకు బైక్ కావాలంటే చెప్పు, నేను ఇప్పిస్తా అని అన్నాడు. సో అప్పుడే చెప్పిండు. సో అట్లా ఆ తర్వాత మళ్ళీ ఇంకా నేను అది మన వర్క్లో ఉండి అనుకున్నాము. బట్ ఇప్పుడైతే ఏం లేదన్న, నాకేమన్నా ఉన్నప్పుడు పక్కా నేను వస్తా అని చెప్పి. సో ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా కలిసినాం. సో కొన్ని వీడియోస్ చేస్తావా అంటే చేస్తా అన్న, నాకేం ప్రాబ్లం లేదు. నాకు కూడా అట్లేం లేదు. ఇప్పుడు నేను కూడా ఇదే ఫీల్డ్ కాబట్టి చేద్దాం అనుకొని ఇంకా. ఓకే. సో కట్ చేస్తే శశి గారి వీడియోస్ లో ఎక్కడ పట్టిన అమ్మాయిలే కనిపిస్తుంటారు అనే ఒక టాపిక్ కూడా ఉంది జనాలకి. లేదు, అది మీరు చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలా మరి నేను? మీ వీడియోస్ ఓపెన్ చేస్తే వరుసగా అమ్మాయిలు కనిపిస్తారు పక్కాగా. ఏదో ఒక విధంగా అమ్మాయిలు అయితే ఉంటారు, అది కూడా కొత్త కొత్తగా ఉంటారు. ఎలా అంటే ఒక్కొక్క వీడియోకి అమ్మాయి ఉంటేనే బాగా వర్కౌట్ అయింది, లేదంటే వీడియోస్ వర్కౌట్ అవ్వవు అలాంటి కొన్ని టైమ్స్లో అది ఇంపార్టెంట్ అని అనిపించింది. సో అప్పుడప్పుడు లైక్ కొంచెం ఓపెన్గా చెప్పేస్తున్నా, ఆడియన్స్ రీచ్ కోసం కానీ సంథింగ్ చేస్తుంటా. లైక్ వాళ్ళు కూడా లైక్ ఇంట్రెస్టెడ్ ఉంటేనే, అంటే ఆపోజిట్ సైడ్ నుంచి మనకి అప్పీల్ వస్తేనే మనము ఫార్వర్డ్ అవుతాం. సో వాళ్ళు కూడా అందరూ బైకర్ గర్ల్స్. బైక్ గర్ల్సే. సో వాళ్ళు కూడా లైక్ స్టంట్స్ నేర్పియండి, బైక్ రైడ్కి వెళ్దాం. అమ్మాయిలో స్టంట్స్ చేసే వాళ్ళు ఉన్నారా? ఇప్పటివరకు లేరు మన హైదరాబాద్ నుంచి అయితే, బట్ ముంబై అక్కడక్కడ ఉన్నారు. సో హైదరాబాద్ కూడా మేబీ వస్తారు ఇప్పుడు నెక్స్ట్. మీరే తయారు చేస్తారు? నేను ఇంకా అంటే అనుకోలేదు, బట్ మేక్ షూర్ ఆలోచన ఉంది. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీ లైఫ్ లో, త్రూ అవుట్ ది లైఫ్? చాలా ఉన్నాయి హ్యాపీ మూమెంట్స్, అవునా? చాలా ఉన్నాయి. ఒక బిగ్గెస్ట్, అన్నిటికంటే కొంచెం పైన ఉండేది? అన్నిటికంటే అంటే అది ఇంకా రాలేదు. నేను ఇల్లు అనుకున్నప్పుడు వస్తుంది. ఓన్గా ఐ వాంట్ గిఫ్ట్, ఒక ఇల్లు గిఫ్ట్ ఇవ్వాలి. అంటే సొంత ఇల్లు ఉండాలి. మమ్మీకి. మీకు ఇప్పుడు సొంత ఇప్పుడు లేదు. ఓకే, రెంటెడ్ హౌస్ లో. మీ మమ్మీ టీచర్ కదా? ప్రైవేట్ స్కూల్ కదా. ఓకే ఓకే ఓకే.
సో ఒక సో అది అవుతుంది నెక్స్ట్. సో ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. బండి అనుకున్నా, స్టన్స్, యూట్యూబ్, కార్ అనుకున్నా. అసలు కార్ ప్లాన్లో లేదు, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉంది కార్. బట్ కార్ ముందు వచ్చేసింది, 1 year బిఫోర్ వచ్చింది కార్. అంటే మనకు తెలియదు కదా మన డెస్టినీ. సో బైక్ కోసం అప్పుడు కూడా 3 months తిరిగినప్పుడు ఇంకా బైక్ నాకు అర్థమైపోయింది, ఇంకా బైక్ రాదు, ఇంకా కార్ వచ్చింది ఆప్షన్లో. ఓకే. సో కార్ చూసిన, ఒక ప్రమోషన్ వచ్చింది యాక్చువల్లీ. ఆ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ఆ కార్ చూసిన. సో దట్స్ మై ఫేవరెట్ కార్, పోలో 1 liter TSI. దట్ టు నా సిబిల్ చూసి 0 down paymentతో కార్ ఇస్తున్నారు. ఓ ఫస్ట్ ఒక్క స్టెప్ కూడా ఎంకల్ చేయకుండా తీసేసుకున్నారు. సో అన్నీ వచ్చేసాయి, ఒక ఇల్లు బాకీ ఉంది. దాని తర్వాత ఇప్పుడు సూపర్ బైక్ వచ్చేసింది, ఇంకా అయిపోయింది. ఇంకొకటి ఉంది, ఇంకా అది దేవుడి దయ. ఇన్ని ఇచ్చినాడు, అది కూడా అది కూడా ఇచ్చేస్తానులే. ఇచ్చేస్తా. సో ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి అలానే? సాడెస్ట్ మూమెంట్ ఏముంటుంది, హార్ట్ బ్రేక్స్ ఉంటాయి అంతే. ఓ లవ్ ఫెయిల్యూరా? 2 ఒకటి కాదు 2. ఎలా? ఒకటి నా చేతులారా నేను వదిలేసుకున్నా, ఇంకోటి అట్లా అయిపోయింది, జరిగిపోయింది. జరిగిపోయింది. మీ చేతిలో మీరు వదిలేసుకున్నారని ఒప్పుకుంటున్నారా? నా ఫస్ట్ రిలేషన్షిప్. అంటే కొంతమంది వల్ల అది థర్డ్ పర్సన్ వల్ల. ఎగ్జాక్ట్లీ. లవ్ మీద ఒపీనియన్ ఏంటి అసలు? ద ఫస్ట్ వాజ్ బెస్ట్. అది ఎప్పుడు బెస్టే ఉంటది. అంటే బెస్ట్ అని వేరే విధంగా కాదు, అన్ని విధాల. ఇవాళ నేను ఇక్కడ ఉండడానికి కారణం వన్ ఆఫ్ ది పార్ట్ ఆమె కూడా. నా సపోర్ట్, నేను ఇది చేస్తా అంటే చెయ్యి, నాకు ఏ రోజు జాబ్ చేయమని చెప్పలేదు. ఓకే. సో నేను నా లైఫ్లో ఎవరైనా మిస్ అవుతున్నావు అంటే. ఎందుకు వదిలేసుకున్నారు మరి? అంటే ఇంకా అది అయిపోయింది అట్లా, ఆ సిచ్యువేషన్లో ఇక మనం ఏం చెప్పలేం కదా. సో మళ్ళీ అడగాలని వెళ్ళాలని అనుకోలేదా? అప్పటికే వచ్చినారు, బట్ ఆ టైంలో ఇంకొక 3rd person 4th person వల్ల విడిపోవాల్సి వచ్చింది. సో యూ మిస్ హర్. లైఫ్ లాంగ్ నా బిగ్గెస్ట్ రిగ్రెట్ అది. ఈ వీడియో చూస్తే మళ్ళీ యా డెఫినెట్లీ షీ విల్ వాచ్. షీ ఈజ్ మ్యారీడ్ నౌ. షిట్, షీ కాంట్ కమ్ బ్యాక్. యా హౌవర్ దేవుడి ప్లాన్ ఎలా ఉందో తెలియదు కదా. ఇంకొకరు వస్తారు మేబీ, బెటర్ పర్సన్. ఇంకొకరు వద్దులే. ఏ పెళ్లి చేసుకోరా? అది ఇంకా లేదు ఇప్పుడు మైండ్లో. అమ్మో కష్టమా? వన్స్ ఈజ్ ఫైన్, ట్వైస్ అంటే కష్టం కదా. ఆల్రెడీ ట్వైస్ మీ హార్ట్ ట్వైస్ బ్రోక్ అయిందండి. సో హౌవెవర్ లవ్ అనేది ఒక మంచి ఒపీనియన్, అలా ఉండి పోతా ఉంటది పాసింగ్ క్లౌడ్ లాగా, అంతే కదా. సో అదే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్. సాడెస్ట్ మూమెంట్ అంతే. ఇంకా దానికి మించి ఏం లేదు. ఇవి ఫైనాన్షియల్గా ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అంతా కామన్, ఇంకా అవి ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాల్సిందే. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఒక పర్సన్ని మిస్ అయిపోయినా అన్నది ఇంకా అది డైలీ ఆన్ చేస్తాను అనమాట. అట్లీస్ట్ 24 hours ఒక 1 time అయినా ఇట్ విల్ ఆన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget